ఇండియన్ స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి రద్దుకు సంబంధించిన ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. పలాష్ ముచ్చల్ మోసం చేయడంతోనే స్మృతి పెళ్లిని క్యాన్సిల్ చేసుకుందని కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి ఊతమిచ్చేలా ఆమె ఫ్రెండ్ అలాగే యాక్టర్ విద్యాన్ మానే కీలక విషయాలు బయటపెట్టాడు. మహారాష్ట్రలోని సాంగ్లీ పోలీస్ స్టేషన్లో పలాష్ ముచ్చల్పై ఫిర్యాదు కూడా చేశాడు. విడుదల కాని ఓ సినిమాకు పెట్టుబడి పేరుతో పలాష్ తనను 40 లక్షలు మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. 2025 నవంబర్ 23న జరిగిన పెళ్లి వేడుకలకు నేను వెళ్ళా. ఆ సమయంలో వేరే యువతితో బెడ్ పై ఉండగా పలాష్ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. అది చాలా భయంకరమైన సన్నివేశం. అది చూసిన మహిళా క్రికెటర్లు పలాష్ను కొట్టారు. అతని ఫ్యామిలీ మొత్తం మోసగాళ్లే. పెళ్లి తర్వాత పలాష్ అతను సాంగ్లీలో స్థిరపడతాడని అనుకున్నాను, కానీ అంతా తలకిందులైంది అని రీసెంట్గా ఇచ్చిన ఇంటర్వ్యూలో విద్యాన్ మానే చెప్పాడు. విద్యాన్ మానే స్మృతి మంధానాకు చిన్నప్పటి నుండి స్నేహితుడు. మంధానా కుటుంబం ద్వారానే అతనికి పలాష్తో పరిచయం కూడా ఏర్పడింది. స్మృతి మంధాన పలాష్ ముచ్చల్ పెళ్లి గతేడాది నవంబర్ 23న జరగాల్సి ఉంది. కానీ అదే రోజు స్మృతి మంధాన తండ్రి అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఆ రోజు జరగాల్సిన పెళ్లి వాయిదా పడింది. అప్పట్లో 2 కుటుంబాల్లో అనారోగ్య సమస్యలే పెళ్లి వాయిదాకు కారణమని మీడియాకు చెప్పారు. కానీ పలాష్ మోసం చేయడం వల్లే స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్ చేసుకుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. కానీ దీనిపై ఇరు కుటుంబాలు స్పందించలేదు. తర్వాత స్మృతి మంధాన తన ఇన్స్టాగ్రామ్లో పలాష్ ఫోటోలు కూడా డిలీట్ చేసింది. స్మృతి మంధానతో పాటు ఆమె ఫ్రెండ్స్ సైతం ఫోటోలు డిలీట్ చేసి పలాష్ను అన్ఫాలో చేశారు. తరువాత కొన్ని రోజులకే పెళ్లి రద్దు చేసుకున్నట్లు స్మృతి మంధాన ప్రకటించింది. దీంతో ఖచ్చితంగా ఏదో జరిగిందని ప్రతి ఒక్కరికి క్లారిటీ వచ్చింది. కానీ ఏం జరిగింది అనేది మాత్రం ఎవ్వరికీ తెలియదు. ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పుడు స్మృతి ఫ్రెండ్ విద్యాన్ మానే చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.